నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్ నేను మీ బ్రహ్మనాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మరొకసారి నోరు పారేసుకున్నారు దమ్ముంటే నాపై పోటీ చేయాలంటూ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు అదేవిధంగా గాజు గ్లాసు గుర్తునైనా ఇక్కడ పోటీకి దించాలంటూ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు అదేవిధంగా తోక ముడిస్తే పవన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హద్దు మీరి జనసేన అధినేత మీద అయితే మాట్లాడుతున్న పరిస్థితులు స్పష్టంగా కనబడతా ఉన్నాయి అయితే ఓటమి భయంతో ఎలాగైనా సరే సానుభూతిని పొందాలని లేదా పాపులారిటీ తెచ్చుకోవాలనేటువంటి రీతిలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇష్టానుసారంగా జనసేన అధినేత మీద అయితే విమర్శలు చేస్తున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి జనసేన అధినేతపై అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేస్తున్న విమర్శలపై జన సైనికులు పెద్ద ఎత్తున అయితే ఆ విమర్శలను తిప్పికొడతా ఉన్నారు దమ్ముంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని టీడీపీ జనసేన కూటమి అభ్యర్థి మీద గెలిచి చూపాలంటూ సవాల్ విసిరారు అదేవిధంగా కాకినాడ పార్లమెంటు స్థానం సైతం కూడా జనసేనే పోటీ చేస్తుందనేటువంటి విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలంటూ జన సైనికులైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సవాల్ విసిరారు గతంలో జన సైనికుల మీద అదేవిధంగా వీర మహిళల మీద తన అనుచరులతోటి దాడి చేపించినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఖచ్చితంగా ఈసారి రాజకీయ సమాధి కట్టడమే మా ధ్యేయం అంటూ జన సైనికులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద అయితే రెచ్చిపోతా ఉన్నారు మొత్తానికి చూస్తే ఓటమి భయంతో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతున్న మాటలైతే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి ఇటీవల కాలంలోనే లకారం భాషతో జనసేన అధినేతను అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఉద్దేశిస్తూ లకారం భాషతో దూషించిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఈసారి కాకినాడ ప్రజలు గట్టిగా గుణపాఠం చెప్పేందుకైతే సిద్ధమైనట్లయితే తెలుస్తూ ఉంది ఇకనైనా సరే భాష మార్చుకోకపోతే నోరు అదుపులో పెట్టుకోకపోతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని కాకినాడ నుంచి తరిమి కొట్టడానికి ఏమాత్రం వెనకాడబోమంటూ జన సైనికులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి అయితే సవాలు విసురుతున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి